హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్లో చాప్టర్ 4 పొలిటికల్ పార్టీస్ని బిగిన్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? మాకు పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసు. అవి ఎప్పుడు మోసాలు చేస్తూ ఉంటాయి, కుట్రలు కుతంత్రాలు చాలా చెడ్డగా ఉంటాయి పొలిటికల్ పార్టీస్. వాటి గురించి ఏం చదవల్ల, అసలు ఎందుకు మన చాప్టర్గా పెట్టినారు పొలిటికల్ పార్టీస్, ఏముంటుంది పెద్దగా అట్లా అనుకోద్దండి. పొలిటికల్ పార్టీస్ మనం ఎప్పుడైనా బయట నుండే చూస్తాం, ఇప్పుడు లోపలికి వెళ్ళి మనం చూద్దాం అన్నమాట. ఓకేనా? పొలిటికల్ పార్టీస్ గురించి మనం డీటెయిల్డ్గా ఈ చాప్టర్లో బాగా తెలుసుకోబోతున్నాం అనమాట. అర్థమవుతుందా? మనకు ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్లో మొత్తం 9 మార్క్స్కి రాబోతుందన్నమాట. బాగా వినండి, మొత్తం 9 మార్క్స్కి రాబోతుంది. 1 మార్క్ వచ్చేసి మనకు ఒక బిట్ అడుగుతారనమాట 1 మార్క్కి. ఓకేనా? తర్వాత 8 మార్క్స్కి వచ్చేసి మనకు ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. దానికి ఇంటర్నల్ చాయిస్ వచ్చేసి మనకు ఇంటర్నల్ చాయిస్లో ఉంటాయి. పవర్ షేరింగ్లో మనకు ఒక క్వశ్చన్ వస్తుందన్నమాట 8 మార్క్స్కి. పవర్ షేరింగ్ క్వశ్చన్కి, పొలిటికల్ పార్టీస్ క్వశ్చన్కి మనకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? డీటెయిల్డ్గా మనం ఈ చాప్టర్లో ఏమేమి చదువుకోబోతున్నాం ఒకసారి ఓవర్వ్యూ చూద్దాం అనమాట పైనుండి. ఇన్ దిస్ టూర్ ఆఫ్ డెమోక్రసీ వీ హ్యావ్ కమ్ అక్రాస్ పొలిటికల్ పార్టీస్ సెవరల్ టైమ్స్. మనము 6th క్లాస్లో డెమోక్రసీ చదవడం మొదలు పెట్టినాం అనమాట. ఇప్పటికి 10th క్లాస్లో కూడా చదువుతున్నాం. ఓకేనా? మనం ఇప్పటి వరకు డెమోక్రసీలో చాలా తెలుసుకుంటూ వస్తున్నాం అనమాట. కానీ మనం ఈ టూర్లో డెమోక్రసీని అర్థం చేసుకునే యాత్రలో చాలా చోట్ల మనం పొలిటికల్ పార్టీస్ గురించి విన్నాం అనమాట. మనకి ఎప్పుడైనా క్వశ్చన్ వచ్చిందా అసలు ఈ పొలిటికల్ పార్టీస్ గురించి డీటెయిల్డ్గా ఎప్పుడు తెలుసుకుంటామో అని? అదే ఇప్పుడు తెలుసుకుంటాం అనమాట. ఇన్ క్లాస్ 10th వి నోటీస్ ద రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద రైజ్ ఆఫ్ డెమోక్రసీస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ డిజైన్స్, ఇన్ ఎలక్టోరల్ పాలిటిక్స్ అండ్ ఇన్ ద మేకింగ్ అండ్ వర్కింగ్ ఆఫ్ గవర్నమెంట్స్. క్లాస్ 10th కాదు, క్లాస్ 9th అనమాట. క్లాస్ 9thలో మనము ఈ పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ అనేది చూసినాం అనమాట డెమోక్రసీలో. అంటే డెమోక్రసీని రూట్స్ వరకు తీసుకొని పోయి అమలు చేసే దాంట్లో పొలిటికల్ పార్టీస్ది కీలక పాత్ర అనేది ఉందన్నమాట. అలాగే కాన్స్టిట్యూషన్ డిజైన్ చేయడం దాంట్లోనూ, తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయడం దాంట్లోనూ, గవర్నమెంట్స్ వర్క్ అవ్వడం దాంట్లోనే. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ చెడ్డవి కదా అని అన్నీ చెడ్డవేమి ఉండవు, కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడు ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా ఏవి మంచి ఉండవు, పూర్తిగా ఏవి చెడు ఉన్నావు అనమాట. మీరు జీవితంలో ఎప్పుడో ఒక్కసారైనా తప్పనే చేసింటారనమాట. అర్థమవుతుందా? ఇన్ దిస్ టెక్స్ట్ బుక్ వీ హ్యావ్ గ్లాన్స్డ్ అట్ పొలిటికల్ పార్టీస్ యాజ్ వెహికల్స్ ఆఫ్ ఫెడరల్ షేరింగ్ ఆఫ్ పొలిటికల్ పవర్ అండ్ యాజ్ నెగోషియేషన్స్ ఆఫ్ సోషల్ డివిజన్స్ ఇన్ ద అరేనా ఆఫ్ డెమోక్రటిక్ పాలిటిక్స్. మనం ఈ క్లాస్ 10th టెక్స్ట్ బుక్లో సివిక్స్లో చదివినాం అనమాట. జెండర్, రిలీజియన్ అండ్ క్యాస్ట్ తీసుకున్నాం అనుకోండి. దాంట్లో మనము పొలిటికల్ పార్టీస్ యొక్క రోలు, పాలిటిక్స్ అంటే పొలిటికల్ పార్టీసే లేండి. పొలిటికల్ పార్టీస్ యొక్క రోలు క్యాస్ట్లో చూసినాం, రిలీజన్లో చూసినాం, జెండర్లో చూసినాం అనమాట. అఫ్కోర్స్ కొన్ని మంచి జరిగినాయి, కొన్ని చెడు జరిగినాయి అనమాట. సోషల్ డివిజన్స్కి కూడా ఒక కారణమైనవి. అర్థమవుతుందా? బిఫోర్ కన్క్లూడింగ్ దిస్ టూర్ లెట్ us టేక్ ఏ క్లోజ్ లుక్ అట్ ద నేచర్ అండ్ వర్కింగ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఎస్పెషల్లీ ఇన్ అవర్ కంట్రీ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీతో మనకి ఈ బుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇంటర్లో ఎవరో రేర్గా హెచ్ఏసి, సిఈసి తీసుకుంటారనమాట. ఓకేనా? మనకి ఏదైతే నెక్స్ట్ చాప్టర్, లాస్ట్ చాప్టర్ ఉందో ఆ చాప్టర్ చదివినాం అనుకోండి, మనం 6th క్లాస్ నుండి మొదలుపెట్టిన డెమోక్రసీ టూర్ అనేది ఫినిష్ అవుతుందన్నమాట. అది ఫినిష్ చేసే ముందు ఒకసారి పొలిటికల్ పార్టీస్ విన్నాం కదా, వాటి మీద ఒకసారి లుక్ వేద్దాం అనమాట. వాటిని అర్థం చేసుకొని ట్రై చేద్దాం. ఓకేనా? ఎస్పెషల్లీ మన ఇండియాలో పొలిటికల్ పార్టీస్ గురించి అర్థం చేసుకొని ట్రై చేద్దాం అనమాట. వి బిగిన్ బై ఆస్కింగ్ 2 కామన్ క్వశ్చన్స్. మనము ఈ చాప్టర్ని 2 కామన్ క్వశ్చన్స్ అడిగి బిగిన్ చేస్తామన్నమాట. ఏమి? ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ ఆ కామన్ క్వశ్చన్స్ వచ్చేసి, ఫస్టే మనకు క్వశ్చన్ వస్తుంది ఏమంటే, అసలు మనకు పొలిటికల్ పార్టీస్ ఎందుకు కావాలి? అదే మన ఫస్ట్ టాపిక్ అనమాట. తర్వాత
హౌ మెనీ పార్టీస్ ఆర్ గుడ్ ఫర్ ఏ డెమోక్రసీ. ఒకవేళ అవసరం ఉంటే మనకు పొలిటికల్ పార్టీస్ వల్ల ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉండడం మంచిది డెమోక్రసీకి. తర్వాత ఈ టాపిక్స్లోనే మనం నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ని డిస్కస్ చేస్తాం అన్నమాట. ఓకేనా, అది కూడా ఇండియాలో స్పెసిఫిక్గా. మొత్తం వరల్డ్ అంతా చదువుకుంటే కూర్చుంటే మీరు 10th ఒక 3 ఏళ్ళు ఇక్కడే చదువుతూ కూర్చోవాలన్నమాట. అండ్ దెన్ లుక్ అట్ వాట్ ఈస్ రాంగ్ విత్ పొలిటికల్ పార్టీస్ అండ్ వాట్ కెన్ బి డన్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనము ఈ చాప్టర్లో బ్రీఫ్గా ఇంపార్టెంట్గా 2 క్వశ్చన్లు అనేది అడుగుతాం అన్నమాట. ఏంటివి? మనకు ఎందుకు పొలిటికల్ పార్టీస్ కావాలి? ఇప్పుడు దేని గురించైనా మనం తెలుసుకోవాలి అనుకుంటా అంటే అది ఎందుకు మనకు అవసరం? ఇప్పుడు చదువుకుంటున్నాము అంటే ఎందుకు? మన ఫ్యూచర్ బాగుండాలి అని. ఓకేనా, మనకు ఫ్యూచర్లో ఏ సమస్య రాకుండా జాబ్ చేసుకునేకి అవసరం కాబట్టి చదువు మనం చదువుకుంటాం అనమాట. అలాగే పొలిటికల్ పార్టీస్ గురించి అర్థం చేసుకోవాలంటే వాటి ఎందుకు అవసరం మనకు. తర్వాత నెక్స్ట్, అవి అవసరమైతే ఎన్ని ఉండడం మంచిది. తర్వాత దీంట్లో మనం నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ చూస్తాం. తర్వాత ఈ పొలిటికల్ పార్టీస్ చాలామంది రాంగ్ చెడ్డ పనులు చేస్తారు, కుట్రలు కుతంత్రాలు అంటాం కదా, ఏమేమి చేసినాయి అవి చూద్దాం. ఓకేనా, తర్వాత వాటిని సరిచేయడానికి ఇప్పుడు మనిషి అన్నాక తప్పులు చేస్తాడు, ఆ తప్పును సరిదిద్దుకున్నవాడే మనిషి అవుతాడు. అర్థమవుతుందా? పొలిటికల్ పార్టీస్ కూడా చాలా తప్పులు చేసినాయి. ఆ తప్పుల్ని మనం ఆపడానికి ఏమైనా స్టెప్స్ తీసుకున్నామా? ఇలా మన చాప్టర్ అనేది ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. పాయింట్ అర్థమైందా? పొలిటికల్ పార్టీస్ స్టార్టింగ్ అంతా ఇంట్రడక్షన్ అది వదిలేయండి, కానీ నేను ఎప్పుడైతే టాపిక్స్ గురించి మొదలుపెట్టినానో అది గుర్తుపెట్టుకోండి అనమాట. పొలిటికల్ పార్టీస్ గురించి చదువుతున్నాము అంటేనే ఫస్ట్ ఏం క్వశ్చన్ వస్తుంది, అసలు మనకి ఎందుకు పొలిటికల్ పార్టీస్ అవసరం. తర్వాత అవసరమైతే ఎన్ని ఉండడం మంచిది. తర్వాత దీంట్లో నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ చదువుతాం. దాని తర్వాత మనము దీన్ని తప్పు అంటున్నాం కదా, ఈ పొలిటికల్ పార్టీస్ చాలా తప్పులు చేస్తాయి అంటున్నాం కదా, ఏమేమి తప్పులు చేసినా వాటి గురించి చదువుదాం. తర్వాత ఆ తప్పుల్ని మనం ఎలా సరిదిద్దగలమో దాని గురించి చదువుదాం అనమాట. ఇలా మన యొక్క చాప్టర్ ఫ్లో అనేది నడుస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా, మనం ఈ వీడియోలో ఫస్ట్ టాపిక్ అయిన వై డూ వి నీడ్ పొలిటికల్ పార్టీస్, అసలు మనకు ఎందుకు పొలిటికల్ పార్టీస్ కావాలో దాని గురించి మనం ఈ చాప్టర్లో చదువుకుందాం అనమాట. పొలిటికల్ పార్టీస్ ఆర్ ఈజీలీ వన్ ఆఫ్ ది మోస్ట్ విజిబుల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ డెమోక్రసీ. డెమోక్రసీలో మనకు బాగా కనిపించే ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉందంటే పొలిటికల్ పార్టీస్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ కూడా వస్తుంది, ఒకసారి చదివేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫర్ మోస్ట్ ఆర్డినరీ సిటిజన్స్ డెమోక్రసీ ఈజ్ ఈక్వల్ టు పొలిటికల్ పార్టీస్. మన డెమోక్రసీలో చాలా విజిబుల్ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి మనకు పొలిటికల్ పార్టీస్ అనమాట. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు ఎవరి దగ్గరికైనా ఒకవేళ రూరల్ విలేజెస్లో, రిమోట్ విలేజెస్లో వెళ్ళినావు అనుకో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒకవేళ డెమోక్రసీ మీనింగ్ చెప్పండి అని అడిగినారనుకో, వాళ్ళు కొడతారనమాట. ఎందుకంటే వాళ్ళకి డెమోక్రసీ మీనింగ్ అనేది తెలియదు. అదే నువ్వు మీకు తెలిసిన ఏదైనా పొలిటికల్ పార్టీ పేరు చెప్పండి అంటే చాలా చెప్తారు. నాకు బీజేపీ తెలుసు, టీడీపీ తెలుసు, వైఎస్ఆర్సీపీ తెలుసు, జనసేన తెలుసు అని చెప్తారనమాట. ఎందుకు? వాళ్ళు డెమోక్రసీని పొలిటికల్ పార్టీస్తో చూస్తున్నారనమాట. అర్థమవుతుందా? వాళ్ళకు డెమోక్రసీ మీనింగ్ తెలియదు, కాన్స్టిట్యూషన్ అంటే ఏమో తెలియదు, తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్, సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత జెండర్, రిలీజన్, క్యాస్ట్, ఫెడరలిజము ఇట్లాంటివి ఏంటి తెలియదు. వాళ్ళకు పొలిటికల్ పార్టీస్ మాత్రం బాగా తెలుస్తాయి అన్నమాట. ఇఫ్ యూ ట్రావెల్ టు రిమోట్ పార్ట్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ స్పీక్ టు లెస్ ఎడ్యుకేటెడ్ సిటిజన్స్, యూ కుడ్ come across people who may not know anything about our constitution or about the nature of our government, but chances are that they would know something about our political parties. నువ్వు ఒకవేళ లెస్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని రిమోట్ విలేజెస్కి వెళ్ళి అడిగినావు అనుకో, వాళ్ళకు మన కాన్స్టిట్యూషన్ గురించి, మన గవర్నమెంట్ ఎట్లా రన్ అవుతుందో దాని గురించి ఏం తెలియదు అనమాట. అదే నువ్వు వాళ్ళని పొలిటికల్ పార్టీస్ గురించి చెప్పినావు అనుకో, ఒక పేజీలు చెప్తారనమాట. ఈ పార్టీలో ఉన్నవాడు ఇట్లా, ఆ పార్టీలో ఉన్నవాడు ఇట్లా అని చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళు డెమోక్రసీని పొలిటికల్ పార్టీస్తో చూస్తున్నారనమాట. వాళ్ళకు డెమోక్రసీ మీనింగ్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ద విజిబిలిటీ డస్ నాట్ మీన్ పాపులారిటీ. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు పొలిటికల్ పార్టీస్ని డెమోక్రసీతో పోలుస్తున్నారు కదా అని పొలిటికల్ పార్టీస్ మంచివైపోవు అనమాట. సపోజ్ మనము
దేని గురించైనా లేకుంటే దేని గురించైనా బాగా తెలిసిందనుకో అది మంచిది అనే మనమేం తెలుసుకోము. అర్థమవుతుందా? అలాగే వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ గురించి తెలుసు అన్నమాట, బాగా తెలుసు. కానీ అవి మంచివని వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మనం ఒప్పుకోవట్లేదు అనమాట. అంటే ఎక్కువ దేనికైతే పాపులారిటీ ఉంటుందో అది మంచిది అని మనం ఎప్పుడు చెప్పలేమన్నమాట. అది చెడుది కూడా అయి ఉండొచ్చు. ఓకేనా? మోస్ట్ పీపుల్ టెండ్ టు బీ వెరీ క్రిటికల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ఎక్కువ పాపులారిటీ ఉంది కదా పొలిటికల్ పార్టీస్కి, అవి మంచివి అయి ఉంటాయి అనుకోనేకి లేదు. ఎందుకంటే చాలామంది పొలిటికల్ పార్టీస్ గురించి చాలా నెగిటివ్గా మాట్లాడతారనమాట. అందుకే నేను వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పినా అనమాట, మీకే తెలిసి ఉంటుంది పొలిటికల్ పార్టీస్ గురించి అలా ఏం తెలుసుకుందాంలే అనే ఊహతో వింటారు. కానీ ఈ చాప్టర్ ఇంపార్టెంట్, మన బుక్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. దీంట్లో మీరు ఇంకా కొత్త విషయాలన్నీ తెలుసుకుంటారనమాట. నేను ముందే ఒక డిస్క్లైమర్ అని ఇస్తాను. ఈ చాప్టర్ మీకు బాగా అర్థం అవడానికి నేను రియల్ లైఫ్లో కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను తీసుకునే ఎగ్జాంపుల్స్ ఎవరి మనసుని నొప్పించేందుకు నేనేం తీసుకోవట్లేదు అనమాట. మీకు అర్థం అవ్వడం కోసమే నేను తీసుకుంటాను అనమాట. కేవలం మీకు అర్థం అవ్వడం కోసమే. ఓకేనా? దే టెండ్ టు బ్లేమ్ పార్టీస్ for all that is wrong with our democracy and our political life. Parties have become identified with social and political divisions. ఇప్పుడు ఆ రిమోట్ విలేజెస్లో లెస్ ఎడ్యుకేటెడ్ ఎవరైతే ఉన్నారో పీపుల్, వాళ్ళని నువ్వు వెళ్ళి అడిగినావు అనుకో పొలిటికల్ పార్టీస్ గురించి బాగానే చెప్తారు. తర్వాత వాళ్ళకు ఒకవేళ మంచి జరిగింటే పొలిటికల్ పార్టీస్ గురించి ఈ పొలిటికల్ పార్టీ అట్లా, ఆ పొలిటికల్ పార్టీ ఇట్లా అని బాగానే చెప్తారు. అదే ఆ పొలిటికల్ పార్టీస్ వల్ల ఏమన్నా వాళ్ళకి ఏమన్నా నష్టం జరిగిందనుకో, ఈ పొలిటికల్ పార్టీ ఉండడం వల్లే ఇదంతా జరిగింది, అసలు మన కంట్రీలో పొలిటికల్ పార్టీస్ ఎందుకు ఉంటాయి, వీళ్ళ వల్లే మొత్తం నష్టం అంతా జరుగుతుంది ప్రజలకి, వీళ్ళ వల్ల ప్రజలు నష్టపోతున్నారు అని తిడతారనమాట. అర్థమవుతుందా? అంటే ఒక చిన్న మిస్టేక్ చేసినారనుకో ఆ పొలిటికల్ పార్టీస్ని తిడతారనమాట. పొలిటికల్ పార్టీస్ వల్ల మనకు సోషల్ డివిజన్స్, పొలిటికల్ డివిజన్స్ చాలా జరిగినాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సొసైటీలో కొంతమంది ఒక పార్టీకి సపోర్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఇంకొక పార్టీకి సపోర్ట్ చేస్తారు. అప్పుడు ప్రజలందరూ కలిసిమెలిసి ఉండలేరు. నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, మా ఓడికి కాదు. నువ్వు ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నావు, మా ఓడికి కాదు. అలా సొసైటీలో కూడా మనకు డివిజన్స్ అనేవి కనబడిస్తాయి అన్నమాట ఈ పొలిటికల్ పార్టీస్ మీద. కేవలం ఇంట్రడక్షన్ అనేది జరుగుతుంది. మనకి ఎప్పుడైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ అయినప్పుడు చెప్తానమాట. ఓకేనా? కానీ ఈ ఇంట్రడక్షన్ కూడా ఇంటూ వెళ్తే మనకు నెక్స్ట్ టాపిక్స్ అనేవి బాగా అర్థమవుతాయి అన్నమాట. Therefore, it is natural to ask, do we need political parties at all? ఇన్ని డిసడ్వాంటేజెస్ అంటే ఇంత వ్యతిరేకత ఉంది కదా పొలిటికల్ పార్టీస్కి అగేనెస్ట్గా, అప్పుడు మనకు పొలిటికల్ పార్టీస్ అవసరమా నిజంగా అనిపిస్తుంది. అబౌట్ 100 years ago, there were few countries of the world that had any political party. Now there are few that do not have parties. ఇప్పుడు ఇక్కడ చాలా మంచి ఫ్యాక్ట్ అనేది ఇచ్చినారనమాట. ఇప్పుడు ఏం జరిగింది, పొలిటికల్ పార్టీస్కి అగేనెస్ట్గా ఇంత వ్యతిరేకత ఉంటే మనకు పొలిటికల్ పార్టీస్ అవసరమా అని క్వశ్చన్ వచ్చింది కదా. ఇక్కడ మనకు ఒక ఫ్యాక్ట్ అనేది ఇచ్చినారనమాట. మీకు కూడా ఫ్యాక్ట్స్ అనేవి వినడం చాలా ఇష్టం అనుకుంటా. బాయ్నండి. 100 ఏళ్ళ క్రితము మన వరల్డ్లో పొలిటికల్ పార్టీస్ ఉన్న కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. బాయ్నండి. 100 ఏళ్ళ క్రితము మన వరల్డ్లో పొలిటికల్ పార్టీస్ ఉన్న కంట్రీస్ తక్కువ ఉన్నాయన్నమాట. 10-20 ఉన్నాయన్నమాట. ఓకేనా? అదే ఇప్పుడు ప్రస్తుతము పొలిటికల్ పార్టీస్ లేని కంట్రీస్ తక్కువ ఉన్నాయన్నమాట. అర్థమవుతుందా? అర్థం చేసుకోండి. 100 ఏళ్ళ క్రితము పొలిటికల్ పార్టీస్ ఉన్న అంటే వాళ్ళ కంట్రీస్లో పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, అటువంటి కంట్రీస్ చాలా తక్కువ కనబడిచ్చినాయి అనమాట. అంటే అప్పుడు పొలిటికల్ పార్టీస్ గురించి అంతగా అవగాహన అనేది లేదనమాట 100 ఏళ్ళ క్రితం. అదే ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో మనం చూసినాం అనుకోండి, పొలిటికల్ పార్టీస్ అస్సలు లేని కంట్రీస్, వాళ్ళ కంట్రీస్లో పొలిటికల్ పార్టీసే లేని కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. అంటే ఈ 100 ఏళ్లలో అన్ని కంట్రీస్లో పొలిటికల్ పార్టీస్ అనేవి మనం చూడగలుగుతున్నాం అనమాట. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది మనకు డెవలప్ అయింది పొలిటికల్ పార్టీస్కి, ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అనేది పెరిగింది? వై డిడ్ పొలిటికల్ పార్టీస్ బికమ్ సో ఓమ్ని ప్రెజెంట్ ఇన్ డెమోక్రసీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్? ఎందుకు ప్రపంచం మొత్తంలో పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ అనేది ఇంత పెరిగిపోయింది, ఇంత ఇంపార్టెంట్ అయిపోయిందని అని మనకి ఇక్కడ అడుగుతారనమాట. లెట్ అస్ ఫస్ట్ ఆన్సర్ వాట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ అండ్ వాట్ దే డూ బిఫోర్ వి సే వై వీ నీడ్ దెమ్. ఇప్పుడు
ఇంత వ్యతిరేకత ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీస్కి అగేనిస్ట్గా మనకి ఎందుకు పొలిటికల్ పార్టీస్ అనేవి అవసరం అని క్వశ్చన్ వచ్చింది. దానికి ఒక ఫ్యాక్ట్ కూడా వచ్చింది. ఏమి, 100 ఏళ్ల క్రితము పొలిటికల్ పార్టీస్ ఉన్న కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి. అదే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లేని కంట్రీస్ చాలా తక్కువ ఉన్నాయి అన్నమాట. తర్వాత ఈ 100 ఏళ్లలో పొలిటికల్ పార్టీస్ యొక్క రోల్ ఎందుకు ఇంత పెరిగిపోయింది, ఇంపార్టెన్స్ అనేది ఎందుకు ఇంత పెరిగిపోయింది. తర్వాత ఇప్పుడు ఓమ్ని ప్రెజెంట్ అంటే ఇంపార్టెన్స్ అనమాట. ఓకేనా, ఇంత ఇంపార్టెంట్ ఎందుకు అయిపోయినాయి అనమాట. ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అయిపోయినాయో దాని గురించి ఆన్సర్ తెలుసుకునే ముందు ఇంకోటి తెలుసుకుందాం అనమాట. లెట్ us ఫస్ట్ ఆన్సర్ వాట్ పొలిటికల్ పార్టీస్ అండ్ వాట్ దే డూ బిఫోర్ వి సే వై నీడ్ దెమ్. పొలిటికల్ పార్టీస్ మనకు ఎందుకు అవసరము అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ పొలిటికల్ పార్టీస్ అంటే ఏందో తెలుసుకుందాం. ఓకేనా, తర్వాత ఆ పొలిటికల్ పార్టీస్ ఏ పనులు చేస్తే అవి తెలుసుకుందాం. ఆ తర్వాత మనము పొలిటికల్ పార్టీస్ మనకు ఎందుకు అవసరమో అది తెలుసుకుందాం అనమాట. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ నుండే క్వశ్చన్ అనేది బిగిన్ అవుతుందన్నమాట. 1 మార్క్కి వాట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ అని అడుగుతాడు వాడు. అనేది ఎవడైతే రాస్తాడో పేపరు ఖచ్చితంగా అడుగుతాడు. ఏమని, ఎందుకు మనకు పొలిటికల్ పార్టీ అనేది అవసరం. సారీ వాట్ ఈజ్ పొలిటికల్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీ అంటే ఏందో అని అడుగుతారనమాట 1 మార్క్కి. ఓకేనా, మీనింగ్ అనేది తెలుసుకుందాం. ఏ పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ టు కంటెస్ట్ ఎలక్షన్స్ అండ్ హోల్డ్ పవర్ ఇన్ ద గవర్నమెంట్. చూడండి, ఒక పొలిటికల్ పార్టీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. అర్థమవుతుందా? పొలిటికల్ పార్టీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట. వాళ్ళు ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిమెలిసి వచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. పార్టిసిపేట్ చేసి వాళ్ళకు వచ్చిన పొజిషన్ని గవర్నమెంట్లో హోల్డ్ చేస్తాడనమాట. అంటే గవర్నమెంట్లో తమ పవర్ని యూటిలైజ్ చేసుకుంటారనమాట. సే విత్ మీ, వాట్ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ? పొలిటికల్ పార్టీ అనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసిమెలిసి వచ్చి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్లో ఒక పొజిషన్ అనేది హోల్డ్ చేస్తారనమాట. ఏ పొలిటికల్ పార్టీ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ అండ్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ అండ్ హోల్డ్ పవర్ ఇన్ ద గవర్నమెంట్. ఇది మనకు పొలిటికల్ పార్టీ యొక్క డెఫినేషన్ అన్నమాట. దే అగ్రీ ఆన్ సమ్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఫర్ ది సొసైటీ విత్ ఎ వ్యూ టు ప్రమోట్ ద కలెక్టివ్ గుడ్. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ మనకు ఎందుకు ప్రజల్ని ఇంత అట్రాక్ట్ చేస్తున్నాయో తెలుసా? వాళ్ళు ఎలక్షన్స్లో గెలవడానికి వాళ్ళ సాయశక్తుల ఏమైతే అవుతుందో వాళ్ళు అది చేస్తున్నారనమాట. ఏం చేస్తున్నారంటే మనకు ఇవి ప్రామిసెస్ అనేది చేస్తారనమాట. మీరు మా పార్టీని అనేది గెలిపించినారనుకోండి, మేము గెలిచినాక ఇవన్నీ చేస్తాం అనమాట, ఇవి చేస్తాం అవి చేస్తాం అని ఇట్లా ప్రామిసెస్ అనేది చేస్తారనమాట. ఒక ప్రోగ్రామ్ లాంటివి చేస్తారనమాట. మేనిఫెస్టో అంటాం మనము. అంటే పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ముందు ఎలక్షన్ కమిషన్కి మేనిఫెస్టో అనేది ఇవ్వాలన్నమాట. ఆ మేనిఫెస్టోలో వాళ్ళు గెలిచిన తర్వాత ఏమేం చేస్తారో ప్రజలకి అవన్నీ రాసి ఉండాలన్నమాట. అట్లా పొలిటికల్ పార్టీస్ ప్రజల యొక్క అట్రాక్షన్ని వాళ్ళ పార్టీ వైపు తీసుకొని వస్తున్నారనమాట. సిన్స్ దెర్ కెన్ బి డిఫరెంట్ వ్యూస్ ఆన్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ఆల్ పార్టీస్ ట్రై టు పర్ష్యూడ్ పీపుల్ వై దేర్ పాలసీస్ ఆర్ బెటర్ దెన్ అదర్స్. ఇప్పుడు సరే, ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసే ముందు పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టోలో ప్రజల కోసం ఏం చేస్తారో అదంతా చెప్తారు అంటున్నాం కదా. ఒకటి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశే తీసుకున్నాం అనుకోండి, చాలామంది నివసిస్తున్నారనమాట. అంటే ప్రజలు పాపులేషన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు నాకు సమస్య ఏమంటే, మా ఏరియాలో వాటర్ సమస్య ఉంది, గార్బేజ్ సమస్య ఉంది, అది నా సమస్య. ఇప్పుడు వేరే ఏరియాకి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఏం సమస్య ఉంటుంది తెలుసా? కొట్లాట్లు ఎక్కువ జరుగుతున్నాయి ఇంటి పక్కల, ఇంటి చుట్టూ. అట్లా పర్సన్ టు పర్సన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అవి మారుతూ ఉంటాయి. నాకేం కావాలో మీకు అవి కావాల్సిన అవసరం లేకపోయి ఉండొచ్చు. ఓకేనా? పొలిటికల్ పార్టీస్ మేనిఫెస్టోలో ప్రజలకు ఏమేమి చేస్తారో అవి ఇస్తారు, కానీ అవి ప్రజలందరి కోసం ఖచ్చితంగా చేస్తారు. ప్రజలందరూ దానికి అంగీకరిస్తారని చెప్పలేము అనమాట. ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఇంతమందికి కావాల్సినటువంటి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టలేరనమాట. ఇంతమందికి ఏవేవి కావాలో అవన్నీ తెలుసుకోలేరనమాట. పాయింట్ అర్థమవుతుందా? అందుకు వాళ్ళు ఏం చేస్తారు అంటే
ఎక్కువ పర్సెంటేజ్లో ఏది కోరుకుంటున్నారో దాన్ని మేనిఫెస్టోలోకి యాడ్ చేస్తారనమాట. అర్థమవుతుందా? దాన్ని ప్రజల కోసం చేయడానికి ట్రై చేస్తారనమాట. పాయింట్ అర్థమవుతుందా? అంటే మనకి ఇక్కడ ఏం చెప్తానంటే ప్రజలకు ఏవేవి కావాలో అది పర్సన్ టు పర్సన్ వ్యారీ అవుతాయి. కానీ పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. కాబట్టి పొలిటికల్ పార్టీస్ మనకు లార్జ్ పర్సెంటేజ్లో, పాపులేషన్ యొక్క లార్జ్ పర్సెంటేజ్లో వాళ్ళకు ఏది మంచో అది తీసుకొని ముందుకు వెళ్తారనమాట. అది మేనిఫెస్టోలు అనేది చేస్తారనమాట. అర్థమైందా? కానీ ప్రతి పొలిటికల్ పార్టీ ప్రజల కోసం ఏది చేస్తుందో అది వాళ్ళు చేసేది వేరే పొలిటికల్ పార్టీస్తో చేస్తే మంచిది అని ప్రజలకు అర్థమయ్యేట్టుగా చేస్తారనమాట పొలిటికల్ పార్టీస్. అర్థమవుతుందా? పొలిటికల్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏదైతే ఇస్తుందో, ప్రజలకు ఏమైతే చెప్తుందో అది మిగిలిన పార్టీస్తో పోలిస్తే మంచిది అని ప్రజలకి అవగాహన అనేది తెప్పిస్తారనమాట. అర్థమైందా? దే సీక్ టు ఇంప్లిమెంట్ దీస్ పాలసీస్ బై విన్నింగ్ పాపులర్ సపోర్ట్ త్రూ ఎలక్షన్స్. ఇవన్నీ చేయాలంటే గవర్నమెంట్లో పవర్ అనేది అవసరం. పవర్ అవసరము అంటే వాళ్ళు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలి. అర్థమవుతుందా? అప్పుడే వాళ్ళు వీటన్నిటిని నెరవేర్చగలుగుతాడు అనమాట. అర్థమైందా? దీస్ పార్టీస్ రిఫ్లెక్ట్ ఫండమెంటల్ పొలిటికల్ డివిజన్స్ ఇన్ ఎ సొసైటీ. ఈ పొలిటికల్ పార్టీస్ వల్ల మనకు సొసైటీ అనేది డివైడ్ అవ్వడం గమనిస్తున్నాం అన్నమాట. పార్టీస్ ఆర్ అబౌట్ ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ అండ్ థస్ ఇన్వాల్వ్ పార్టీషన్షిప్. ఇప్పటివరకు మనం ఏం చదివినాం? పొలిటికల్ పార్టీ యొక్క డెఫినేషన్ చూసినాం. వాళ్ళు గెలవడానికి కొన్ని పాలసీస్, ప్రోగ్రామ్స్ అనేటివి చేస్తారు అని తెలుసుకున్నాం. తర్వాత ఆ పాలసీస్, ప్రోగ్రామ్స్ ప్రతి ఒక్క పర్సన్కి నచ్చుతాయి అనే రూల్ ఏం లేదనమాట. ఎందుకంటే ప్రతి పర్సన్కి కావాల్సినవి తెలుసుకున్నాను అనుకోండి, పొలిటికల్ పార్టీస్ అవే తెలుసుకుంటూ ఉండాలన్నమాట జీవితాంతం. కాబట్టి ఆ పొలిటికల్ పార్టీస్ లార్జ్ పర్సెంటేజ్ మీద ఏది మంచో దాన్ని ముందుకు తీసుకొని ముందుకు వెళ్తారనమాట. తర్వాత వాళ్ళు ఇవన్నీ నెరవేర్చాలి అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సొసైటీలో పొలిటికల్ పార్టీస్ వల్ల డివిజన్స్ అనేటివి ఏర్పడతాయని తెలుసుకున్నాం అనమాట. దాన్నే మనము పార్టీషన్షిప్ అంటాం అనమాట. అంటే మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన ఇప్పుడు ఒక సొసైటీలో కొంతమంది ఒక పార్టీ అంటే పార్టీ ఏకి సపోర్ట్ చేస్తారు. ఒక సొసైటీలో కొంతమంది పార్టీ ఏకి సపోర్ట్ చేస్తారు, ఓకేనా? ఇంకొంతమంది పార్టీ బికి సపోర్ట్ చేస్తారనమాట. ఇలా వీళ్ళ మధ్య కొట్లాట్లు అనేవి జరుగుతాయి. నువ్వు ఆ పార్టీ ఏకి సపోర్ట్ చేస్తాను, ఇక్కడ రాకూడదు, ఇది మా పార్టీ జోను. ఇలా సొసైటీ అనేది డివైడ్ అవుతుందన్నమాట పొలిటికల్ పార్టీస్ వల్ల. ఆ ప్రాసెస్ను మనం పార్టీషన్షిప్ అంటాం అనమాట. ఏ పర్సన్ హూ ఈస్ స్ట్రాంగ్లీ కమిటెడ్ టు ఏ పార్టీ, గ్రూప్ ఆర్ ఫ్యాక్షన్. పార్టీషన్ అంటే ఒక పర్సన్ ఒక పార్టీకి తన సర్వస్వాన్ని అప్పగించినాడు అనుకోండి, అంటే ఆ పార్టీని బ్లైండ్గా నమ్ముతూ వెళ్ళినాడు అనుకోండి. పార్టీషన్షిప్ ఈజ్ మార్క్డ్ బై ఏ టెండెన్సీ టు టేక్ ఎ సైడ్ అండ్ ఇనెబిలిటీ టు టేక్ ఎ బ్యాలెన్స్డ్ వ్యూ ఆన్ అన్ ఇష్యూ. ఈ పార్టీషన్షిప్ వల్ల సొసైటీలో చాలా అంటే చాలా మార్పులు అనేవి జరుగుతాయి అన్నమాట. చాలా కొట్లాట్లు అనేవి జరుగుతాయి. ఈ కొట్లాట్ల వల్ల ప్రజలకు చాలా కష్టం అనమాట. ఈ కొట్లాట్ల వల్ల ప్రజలకు చాలా కష్టం అనేది కలుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చదివినాము? పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీలో పార్టీషన్షిప్ అనేది జరుగుతుందన్నమాట. సొసైటీ అనేది డివైడ్ అవుతుందన్నమాట. థస్ ఎ పార్టీ ఈజ్ నోన్ బై విచ్ part it stands for, which policies it supports and whose interests it upholds. ఆ పార్టీషన్షిప్ కూడా ఎట్లా జరుగుతుంది తెలుసా? ఈ పార్టీ ఎక్కువగా ఎవరికి సపోర్ట్ ఇస్తుంది, అలాగే ఎక్కువగా ఎవరి కోసం చర్యలు అనేవి తీసుకుంటుంది. ఇలా సొసైటీ అనేది పార్టీషన్ అవుతుందన్నమాట. మనకు డివైడ్ అనేది అవుతుందన్నమాట. మనకి ఇక్కడ ఏం చదువుకుంటారు బాగా వినండి. సొసైటీ అనేది డివైడ్ అవుతుంది పొలిటికల్ పార్టీస్ ద్వారా. దాన్నే మనం పార్టీషన్షిప్ అన్నాం అనమాట. ఈ పార్టీషన్షిప్ డివైడ్ అవ్వడం, సొసైటీ డివైడ్ అవ్వడం అనేది డిపెండ్ అయి ఉంటుంది దేని మీద? పొలిటికల్ పార్టీస్ ఎక్కువగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, అలాగే ఎక్కువగా ఎవరి కోసం లాస్ అనేటివి చేస్తున్నారు, దీని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సరే, పొలిటికల్ పార్టీ గురించి డెఫినేషన్ అనేది తెలుసుకున్నాం. పొలిటికల్ పార్టీస్ ప్రోగ్రామ్స్, పాలసీస్ అనేవి చేస్తాయి. దాని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నాం. తర్వాత పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ అనేది డివైడ్ అవుతుంది, దాని గురించి కూడా తెలుసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు పొలిటికల్ పార్టీ హ్యాస్ 3 కాంపోనెంట్స్ అనమాట.
పొలిటికల్ పార్టీస్లో ముఖ్యమైనవి 3 కాంపోనెంట్స్ ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. ఒకటి లీడర్, ఇంకొకటి ద యాక్టివ్ మెంబర్స్, మూడోది ద ఫాలోవర్స్ అనమాట. ఓకేనా, ద లీడర్స్, ద యాక్టివ్ మెంబర్స్ అండ్ ద ఫాలోవర్స్. క్వశ్చన్ వస్తుంది 1 మార్క్కి. వాట్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ దట్ ద పొలిటికల్ పార్టీ హ్యావ్ అని అడుగుతాడు. అప్పుడు ద లీడర్స్, ద యాక్టివ్ మెంబర్స్ అండ్ ద ఫాలోవర్స్ అని రాయాలన్నమాట. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మీకు సినిమాలు చూసేది బాగా అలవాటు కాబట్టి నేను అవే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తానమాట. మనకు బాహుబలి 2లో ఓకేనా, బల్లాల దేవిది పట్టాభిషేకం జరిగేటప్పుడు ఓకేనా, అప్పుడు పైన బల్లాల దేవి కూర్చోయినాక బాహుబలి తన యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇస్తాడనమాట ప్రజలకి. అప్పుడు ఓకేనా, బాహుబలి వచ్చేసి లీడర్ అన్నమాట. అర్థమవుతుందా? బాహుబలి వచ్చేసి లీడర్. కట్టప్ప బాహుబలికి సపోర్ట్ చేస్తాడు కాబట్టి కట్టప్ప వచ్చేసి ఫాలోవర్ అనమాట. అర్థమవుతుందా? కట్టప్ప వచ్చేసి ఫాలోవర్ అనమాట. ఫాలోవర్స్ కాదు, యాక్టివ్ మెంబర్స్ అనమాట. సారీ, బాహుబలి వచ్చేసి లీడర్ అనమాట. కట్టప్ప ఇంకా బాహుబలికి సపోర్ట్ చేసేవాళ్ళు, రాజ్యంలో సపోర్ట్ చేసే వాళ్ళందరూ యాక్టివ్ మెంబర్స్ అనమాట. ఇంకా మిగిలిన వాళ్ళు అక్కడ బాహుబలి అని అరుస్తారు చూడండి, వాళ్ళందరూ ఫాలోవర్స్ అనమాట. ఓకేనా, పొలిటికల్ పార్టీ హ్యాస్ 3 కాంపోనెంట్స్. ఒకటి లీడర్ అంటే బాహుబలి, యాక్టివ్ మెంబర్స్ అంటే కట్టప్ప, తర్వాత ఫాలోవర్స్ అంటే అక్కడ బాహుబలి అని అరుస్తారు చూడండి ప్రజలు, వాళ్ళని ఫాలోవర్స్ అంటాం అనమాట. అలాగే ఇక్కడ మనకు కూడా జరుగుతుంది. లీడర్ అంటే ఇప్పుడు సపోజ్ టీడీపీకి అనుకోండి చంద్రబాబు, యాక్టివ్ మెంబర్స్ అంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్ అనమాట. ఇంకా ఫాలోవర్స్ వాళ్ళ పార్టీ యొక్క ప్రచారం అనేది చేస్తారు చూడండి, ఇంటింటికి తిరిగి, వాళ్ళని ఫాలోవర్స్ అంటాం అనమాట. నెక్స్ట్, ఇప్పుడు ఫస్ట్ పొలిటికల్ పార్టీ ఎందుకు అవసరమో అంటే అది తెలుసుకునే ముందు, దాని యొక్క ఆన్సర్ తెలుసుకునే ముందు పొలిటికల్ పార్టీస్ అంటే ఏందో తెలుసుకున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయో చూద్దాం. ఓకేనా, వాట్ డస్ ఏ పొలిటికల్ పార్టీ డూ? పొలిటికల్ పార్టీ అంటున్నాం కదా, అవి ఏం చేస్తాయి అది తెలుసుకుందాం. బేసికలీ పొలిటికల్ పార్టీస్ ఫిల్ పొలిటికల్ ఆఫీసెస్ అండ్ ఎక్సర్సైజ్ పొలిటికల్ పవర్. పార్టీస్ డూ సో బై పర్ఫార్మింగ్ ఏ సిరీస్ ఆఫ్ ఫంక్షన్స్. పొలిటికల్ పార్టీ అంటే పొలిటికల్ ఆఫీసెస్ని ఫిల్ చేయడము, లేకుంటే గవర్నమెంట్లో పొలిటికల్ పవర్ని మెయింటైన్ చేయడం మాత్రమే కాదు, ఆ పొలిటికల్ పార్టీస్ చాలా ఫంక్షన్స్ అనేవి చేస్తుందన్నమాట. ఆ ఫంక్షన్స్ అన్నీ 1 by 1 మనం తెలుసుకుందాం అనమాట. ఇదే మనకు క్వశ్చన్ అడుగుతుంది 8 మార్క్స్కి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. దాదాపు మనకి ఈ బుక్లోనే 7 పాయింట్స్ దాకా ఇచ్చినారు. 1, తర్వాత 2, 3, 4, 5, 6, 7 పాయింట్స్ అనేది ఇచ్చినారనమాట. 8th పాయింట్ ఏం రాస్తారు? పొలిటికల్ పార్టీ యొక్క డెఫినేషన్ అనేది రాస్తారనమాట. ఓకేనా, ఇప్పుడు 1 by 1 ఫంక్షన్ అనేది తెలుసుకుందాం అనమాట. అంటే పొలిటికల్ పార్టీస్ ఏమేం ఫంక్షన్స్ ఎక్సర్సైజ్ చేస్తుందో చూద్దాం అనమాట. పార్టీస్ కంటెస్ట్ ఎలక్షన్స్. నోట్ దిస్ పాయింట్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ డన్ బై ద పొలిటికల్ పార్టీస్? ఫస్ట్ పాయింట్ డెఫినేషన్. సెకండ్ పాయింట్ పొలిటికల్ పార్టీస్ contest in elections. Underline contest in elections. In most democracies, elections are fought mainly among the candidates put by the political parties. Parties select their candidate in different ways. In some countries, such as the USA, members and supporters of a party choose its candidates. Now more and more countries are following this method. In other countries like India, top party leaders choose candidates for contesting elections. పొలిటికల్ పార్టీస్ ఏమేం పనులు చేస్తుందంటే దాంట్లో ఫస్ట్ పని వచ్చేసి పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తుంది అనమాట. ఇది అందరికీ తెలుసులేండి అనొచ్చు. ఓకేనా, ఆ పొలిటికల్ పార్టీస్ అందరూ డైరెక్ట్గా ఏం పార్టిసిపేట్ చేయరు కదా, ఒక్కొక్క క్యాండిడేట్ అనేది పార్టిసిపేట్ చేస్తాడనమాట పార్టీ ద్వారా. ఓకేనా, అది. తర్వాత ఈ క్యాండిడేట్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలనేది యుఎస్ఏలో అయితే మనకు సపోర్టర్స్ అలాగే పార్టీ మెంబర్స్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారనమాట క్యాండిడేట్స్ని ఎక్కడెక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలో. తర్వాత వేరే కంట్రీస్లో అయితే, మన ఇండియా లాంటి కంట్రీస్లో అయితే పార్టీ యొక్క మెయిన్ హెడ్ ఉంటాడు చూడండి, లైక్ టీడీపీ చంద్రబాబు ఎగ్జాంపుల్ మాత్రమే. పార్టీ హెడ్ మనకు ఎవరెవరు ఎక్కడెక్కడ పార్టిసిపేట్ చేయాలో అతడు డిసైడ్ చేస్తాడనమాట. ఓకేనా, ఇండియాలో అయితే. యూఎస్ఏలో అయితే సపోర్టర్స్ మెంబర్స్ అనేవాళ్ళు డిసైడ్ చేస్తారనమాట పొలిటికల్ పార్టీ యొక్క. ఓకేనా, ఈ పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో ఎలా కంటెస్ట్ చేస్తాయంటే క్యాండిడేట్స్ ద్వారా అనమాట. తన యొక్క పొలిటికల్ పార్టీ యొక్క క్యాండిడేట్స్ ద్వారా
పార్టిసిపేట్ అనేది చేస్తారనమాట. ఓకేనా. ఫస్ట్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. యూఎస్ఏలో ఎట్లా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి, ఎలా? క్యాండిడేట్స్ త్రూ. ఆ క్యాండిడేట్స్ యూఎస్ఏలో అయితే సపోర్టర్స్, మెంబర్స్ అనేవాళ్ళు ఎన్నుకుంటారనమాట. ఇండియాలో అయితే టాప్ హెడ్ లీడర్స్ అనమాట, టాప్ పార్టీ లీడర్స్ అనమాట. ఓకేనా. సెకండ్ పాయింట్ అంటే పొలిటికల్ పార్టీ ఫస్ట్ది వచ్చేసి ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సెకండ్ ఏం చేస్తుందంటే పార్టీస్ పుట్ ఫార్వర్డ్ డిఫరెంట్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అండ్ ద ఓటర్స్ చూస్ ఫ్రమ్ దెమ్. పొలిటికల్ పార్టీసు ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి, అది మొదటి పని. సెకండ్ ఏం చేస్తుందంటే పొలిటికల్ పార్టీస్ కొన్ని పాలసీస్ కావచ్చు, కొన్ని ప్రోగ్రామ్స్ కావచ్చు, ఓటర్స్ ముందు పెడుతుందన్నమాట. అర్థమవుతుందా? ఓటర్స్ ముందు పెడుతుందన్నమాట. ఎందుకు? ఆ పాలసీస్ ప్రోగ్రామ్స్ని చూసే ఓటర్స్ పొలిటికల్ పార్టీస్ని ఎన్నుకుంటారనమాట. ఈచ్ ఆఫ్ అస్ మే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ వ్యూస్ ఆన్ వాట్ పాలసీస్ ఆర్ సూటబుల్ ఫర్ ది సొసైటీ. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ తీసుకొచ్చిన పాలసీస్ సమాజానికి మంచి చేకూరుస్తాయని నేను అనుకుంటా. అదే మీరు ఎట్లా అనుకుంటారు? లేదు, నాకు ఈ పార్టీ తెలుసు, ఈ పార్టీ పాలసీస్ అయితే భారీగా ఉన్నాయి, బాగున్నాయి, సొసైటీకి చాలా మంచి అనేది జరుగుతుంది. ఇలా పొలిటికల్ పార్టీస్ చేసే పాలసీస్ మీద దృష్టి అనేది పర్సన్ అనేది వ్యారీ అవుతుందన్నమాట. బట్ నో గవర్నమెంట్ కెన్ హ్యాండిల్ ఇస్ సచ్ ఏ లార్జ్ వెరైటీ ఆఫ్ వ్యూస్. చెప్పిందిలా, మన డెమోక్రసీలో చాలామంది నివసిస్తున్నారనమాట. ప్రతి ఒక్కరి అవసరము, ప్రతి ఒక్కరి బాధ పొలిటికల్ పార్టీస్ అనేది తెలుసుకోలేరనమాట. కాబట్టి పొలిటికల్ పార్టీస్ లార్జ్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ యొక్క ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేసి తీసుకొని వెళ్తుందన్నమాట ముందరికి. ఇన్ ఏ డెమోక్రసీ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సిమిలర్ ఒపీనియన్స్ హ్యావ్ టు బి గ్రూప్డ్ టుగెదర్ టు ప్రొవైడ్ ఏ డైరెక్షన్ ఇన్ విచ్ పాలసీస్ కెన్ బి ఫార్ములేటెడ్ బై ద గవర్నమెంట్స్. చెప్పిందిలే, డెమోక్రసీలో ఎక్కువ మంది దేన్నైతే కోరుకుంటున్నారో దాన్నే పొలిటికల్ పార్టీస్ తీసుకొని వస్తారనమాట. దట్ ఈస్ వాట్ ద పార్టీస్ డూ. అదే మనకు పార్టీస్ అనేది చేస్తుందన్నమాట. ఏ పార్టీ రెడ్యూసెస్ ఏ వాస్ట్ మల్టిట్యూడ్ ఆఫ్ ఒపీనియన్స్ ఇంటూ a few basic positions which it supports. A government is expected to base its policies on the line taken by the ruling party అన్నమాట. అలాగే పార్టీలో కూడా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా చాలా డిఫర్ అవుతూ వెళ్తాయి అన్నమాట. చాలా ఫైటింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మనము లోక్సభలో కావచ్చు, విధానసభలో కావచ్చు చూస్తూ ఉంటాం అన్నమాట. లైవ్ అనేది క్యాండిడేట్స్, వాళ్ళ పార్టీ క్యాండిడేట్స్ ఒక్కొక్కసారి కొట్లాడతారనమాట. నువ్వు అది చేయొద్దు, నేను ఇది చేస్తా, అట్లా అనమాట. ఓకేనా. వాళ్ళు పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసినాక విన్ అయినాక వాళ్ళు పాలసీస్ కావచ్చు, ప్రోగ్రామ్స్ కావచ్చు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. ఎలా అంటే ఎటువంటి పొజిషన్లో అంటే రూలింగ్ పార్టీ పొజిషన్లో అనమాట. ఎందుకంటే వాళ్ళు విన్ అయినారు కాబట్టి వాళ్ళని రూలింగ్ పార్టీ అంటామన్నమాట. ఫస్ట్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి. సెకండ్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ పాలసీస్, ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తుందన్నమాట ఓటర్స్ పొలిటికల్ పార్టీని చూస్ చేసుకోవడం కోసం. థర్డ్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ ప్లే ఏ డిసిసివ్ రోల్ ఇన్ మేకింగ్ లాస్ ఫర్ ఏ కంట్రీ. దేశం కోసం చట్టాలను తయారు చేసే పనులు పొలిటికల్ పార్టీస్ ముఖ్యమైన పాత్రను పోషిస్తాయన్నమాట. అంటే కంట్రీకి అవసరమైన లా మేకింగ్లో పొలిటికల్ పార్టీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. అంటే అది ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఎవరైతే ఇప్పుడు ఎన్నుకోమంటారు కదా పొలిటికల్ పార్టీ, ఇప్పుడు సపోజ్ టీడీపీ అనుకో, జనసేన అనుకో, వైఎస్ఆర్సీపీ అనుకో, బీజేపీ అనుకో, నెక్స్ట్ జరగబోయే 5 yearsలో ఇండియా కోసం ఏ లాస్ అయినా, ఏ చట్టాలైనా వాళ్ళే తీసుకొని వస్తారనమాట. అర్థమవుతుందా? వాళ్ళే తీసుకొని వస్తారు. సపోజ్ లాస్ట్ ఇయర్ బీజేపీ రూలింగ్ పార్టీగా ఉన్నప్పుడు 2023లో మనకు ఉమెన్ కోసం ఒక లా అనేది తెచ్చిందనమాట. నారీ శక్తి వందన్ అభినయం. దాని ప్రకారం 2029 నుండి జరగబోయే ఎలక్షన్స్లో ఉమెన్కి 33% రిజర్వేషన్ అనేది కల్పిస్తారనమాట. ఫార్మల్లీ లాస్ ఆర్ డిబేటెడ్ అండ్ పాస్డ్ ఇన్ లెజిస్లేచర్. మనకి ఎక్కువగా లెజిస్లేచర్లోనే మనకు లాస్ అనేవి తయారు చేస్తారు, అలాగే ఇంప్లిమెంట్ కూడా చేస్తారనమాట, పాస్ చేస్తారనమాట. బట్ సిన్స్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ బిలాంగ్ టు ఏ పార్టీ, దే గో బై ద డైరెక్షన్ ఆఫ్ ది పార్టీ లీడర్షిప్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ పర్సనల్ ఒపీనియన్స్. చూడండి, లాస్ట్ ఇయర్ బీజేపీ
అంటే బీజేపీ పార్టీ వదిలేండి, నరేంద్ర మోడీ లోక్సభలో బిల్ పెట్టి ఉమెన్ రిజర్వేషన్ కోసం పోరాడినాడు అనమాట. ఓకేనా, అంటే బిల్ అనేది మనకు 10 years ముందే పెట్టినారు అనుకోండి, ఆ బిల్లుని అమలు అయ్యేట్టుగా నరేంద్ర మోడీ అనేది చేసినాడు అనమాట. ఓకే, బాగానే ఉంది. నరేంద్ర మోడీ చేసినాడు అంటే ఇండైరెక్ట్గా ఎవరు చేసినట్టు? బీజేపీ పార్టీ చేసినట్టు. ఎందుకంటే నరేంద్ర మోడీ బీజేపీకి చెందినవాడు కాబట్టి, అర్థమవుతుంది, బీజేపీకి చెందినవారు కాబట్టి. ఇప్పుడు విధానసభలో కావచ్చు, లెజిస్లేచర్లో కావచ్చు, ఎవరు ఉంటారు అంటే ఈ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీకి చెందిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏవైతే అనుకుంటారో అవే మనకు చట్టాలు అనేటివి అవుతాయన్నమాట. అర్థమవుతుందా? వాళ్ళు కొన్ని పొలిటికల్ పార్టీస్ చెందిన వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ పార్టీ లీడర్ ఏదైతే చెప్తాడో, నువ్వు అక్కడికి వెళ్ళి దీనికి సపోర్ట్ చేయి, దీనికి సపోర్ట్ చేయొద్దు, వేరే పార్టీ వాళ్ళు ఏదైతే నువ్వు కూడా వద్దాను, ఓకేనా, వాళ్ళు ఏదైతే అనుకుంటారో దానికి రివర్స్ చెప్పు అని లీడర్ చెప్పి పంపిస్తాడనమాట క్యాండిడేట్స్కి. విధానసభకు కావచ్చు, లోక్సభకు కావచ్చు. అదే వాళ్ళు చేస్తారు ఇంకా గతి లేక. ఎందుకంటే పార్టీ లీడర్ మాట వినాలి, లేకుంటే బయటికి వెళ్ళిపోతాడు అనమాట అతడు. అర్థమవుతుందా? ఫస్ట్ది పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట. సెకండ్ది పొలిటికల్ పార్టీస్ ఓటర్స్ కోసము పాలసీస్, ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తుందన్నమాట. థర్డ్ది కంట్రీ కోసం పొలిటికల్ పార్టీస్ లాస్ అనేటివి తయారు చేస్తుందన్నమాట. అర్థమైందా? లాస్ అనేటివి తయారు చేస్తుందన్నమాట. పార్టీస్ ఫార్మ్ అండ్ రన్ గవర్నమెంట్స్. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ గెలిచినాయంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలి. వాళ్ళ పొలిటికల్ పార్టీలో ఈ క్యాండిడేట్కి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఇవ్వాల, ఈ క్యాండిడేట్కి హెల్త్ మినిస్ట్రీ ఇవ్వాల, ఈ క్యాండిడేట్కి ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ అనేది ఇవ్వాలి. ఇలా గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది పొలిటికల్ పార్టీస్ ఒకసారి గెలిచినాక. యాజ్ వి నోటెడ్ లాస్ట్ ఇయర్, ద బిగ్ పాలసీ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ దట్ కమ్స్ ఫ్రమ్ ది పొలిటికల్ పార్టీస్. పార్టీస్ రిక్రూట్ లీడర్స్, ట్రైన్ దెమ్ అండ్ దెన్ మేక్ దెమ్ మినిస్టర్స్ టు రన్ ద గవర్నమెంట్ ఇన్ ద వే దే వాంట్. ఇప్పుడు చూడండి, లాస్ట్ ఇయర్ మనకి ఎగ్జాంపుల్ కూడా ఉంది. పెద్ద బిల్ అనేది మనకు పాస్ అయింది, 33% రిజర్వేషన్. అంటే మామూలు విషయం కాదు లోక్సభ ఎలక్షన్స్లో. దాన్ని పాస్ చేపించినది ఎవరు? నరేంద్ర మోడీ. అతడు ఏ పార్టీకి చెందినవాడు? బీజేపీ. అర్థమవుతుందా? బిగ్ పాలసీస్ అనేవి పొలిటికల్ పార్టీస్ ద్వారానే తీసుకొని పడతాయి అనమాట. అంటే బిగ్ డెసిషన్స్ అనేవి మనకు పొలిటికల్ పార్టీస్ వాళ్ళే తీసుకుంటారనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్లో కొత్తగా ఎవరో ఒకరు వచ్చి చేరింటారనమాట. వాళ్ళకి అప్పుడే నువ్వు కొత్తగా వచ్చి ఇప్పుడే చేరినావు కాబట్టి నీకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వెళ్ళా అనేమి ఇయ్యారనమాట. వాళ్ళని ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు పని చేయించుకుంటారనమాట. అర్థమవుతుందా? వాళ్ళతో నానా చాకరీ అనేది చేయించుకుంటారనమాట పొలిటికల్ పార్టీస్లో. తర్వాత వాళ్ళకి ఒక మంచి హోదా అనేది ఇస్తారనమాట పైకి వచ్చినాక. అర్థమవుతుందా? ఫస్ట్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్. సెకండ్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ మేక్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్. థర్డ్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ మేక్ లా ఫర్ ది కంట్రీ. మేకింగ్ లా ప్రాసెస్లో పొలిటికల్ పార్టీస్ కీలక పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. ఫోర్త్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ రన్ అండ్ ఫార్మ్ గవర్నమెంట్స్ అనమాట. గవర్నమెంట్స్ని ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఫిఫ్త్ పాయింట్, దోస్ పార్టీస్ దట్ లూజ్ ఇన్ ఎలక్షన్స్ ప్లే ద రోల్ ఆఫ్ అపోజిషన్. ఇప్పుడు ఎలక్షన్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నారు అంటే, ఎవరైతే సెకండ్ ప్లేస్లో అంటే ఎవరైతే ఓడిపోయింటారో వాళ్ళు ఖచ్చితంగా అపోజిషన్ అనేది ఫామ్ చేస్తారు కదా. అంటే లోక్సభ కావచ్చు, విధానసభలో కావచ్చు, మనకు అపోజిషన్ పార్టీ అనేది ఉంటుందన్నమాట. ఆ అపోజిషన్ పార్టీ ఎవరైతే రూలింగ్ పార్టీ ఉంటారో వాళ్ళు ఒకవేళ ఏదన్నా తప్పులు కానీ అట్లాంటివి చేస్తే చెయ్యి ఎత్తి చూపిస్తారనమాట. మీరు చేస్తానే తప్పు, దీన్ని సరి చేయండి అని చూపిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకు లోక్సభలో ఈ ఇయర్ బీజేపీ గెలిచిందనమాట. దాని యొక్క అపోజిషన్ పార్టీ వచ్చేసి మనకు ఇండియా అలియన్స్, కాంగ్రెస్ పార్టీ అనమాట. అర్థమవుతుందా? ఇలా మనకు అపోజిషన్ పార్టీ కూడా ముఖ్యం. ఎందుకంటే రూలింగ్ పార్టీ మంచి చేస్తుందో చెడు చేస్తుందో అది ఈ అపోజిషన్ పార్టీనే చూస్తుందన్నమాట. దోస్ పార్టీస్ దట్ లూజ్ ఇన్ ఎలక్షన్స్ ప్లే ద రోల్ ఆఫ్ అపోజిషన్ అనమాట. ఎవరైతే ఎలక్షన్స్లో ఓడిపోయింటారో వాళ్ళు అపోజిషన్ యొక్క రోల్ అనేది ప్లే చేస్తారనమాట. అలా అపోజిషన్ రోల్ అనేది ప్లే చేసి వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ పవర్లో ఉంటారో పొలిటికల్ పార్టీ, ఆ పొలిటికల్ పార్టీ ఒకవేళ ఏమైనా తప్పులు కానీ ఏమైనా అన్యాయాలు కానీ చేసిందనుకో ప్రజలకి, అప్పుడు ఆ పొలిటికల్ పార్టీ నోరెత్తుతుందనమాట. నువ్వు చేస్తా అనేది తప్పు, ఈ లా రాకూడదు, దీనివల్ల ప్రజలకు తప్పు జరుగుతుందని ప్రజలకు న్యాయం అనేది చేస్తారనమాట. పొలిటికల్ పార్టీస్ ఏదో ఒక రకంగా ప్రజలకి మంచి చేస్తానన్నమాట. ఒకవేళ అపోజిషన్ రోలే లేకపోతే
రూలింగ్ పార్టీ ఏమైనా చేసుకుంటూ వెళ్తుందన్నమాట. దానివల్ల ప్రజలకు ఏదైనా నష్టం జరగచ్చు అనమాట. అపోజిషన్ పార్టీస్ ఆల్సో మొబిలైజ్ అపోజిషన్ టు ద గవర్నమెంట్. ఇన్లా విధానసభలో చెప్పినారు, ఇన్లేదు రూలింగ్ పార్టీ, అప్పుడు బయటకు వచ్చి స్ట్రైక్ దిగుతారనమాట అపోజిషన్ పార్టీ. అర్థమవుతుందా? లా ఇయర్ మనకు లోక్సభలో అయితే బీజేపీ అండ్ ఇండియా అలయన్స్ కాంగ్రెస్ చెప్పిన, మన ఆంధ్రప్రదేశ్లో అయితే రూలింగ్ పార్టీ వచ్చేసి టీడీపీ అనమాట. తర్వాత అపోజిషన్ పార్టీ వచ్చేసి మనకు వైఎస్ఆర్సీపీ అనమాట. ఫస్ట్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ ఏమేం పనులు చేస్తాయి? ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తాయి, పాలసీస్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తుందన్నమాట ఓటర్స్ కోసం. థర్డ్ది, కంట్రీ కోసం లాస్ అనేవి చేస్తుందన్నమాట. ఫోర్త్ది, గవర్నమెంట్ ఫామ్ చేసి దాన్ని నడిపిస్తుందన్నమాట. ఫిఫ్త్ది, అపోజిషన్ యొక్క రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. పార్టీస్ షేప్ పబ్లిక్ ఒపీనియన్. ఇవి రెండు బాగా వినండి. 6th 7th పాయింట్స్ కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు అనమాట. 6th 7th పాయింట్స్ మీకు బాగా కన్ఫ్యూజ్ చేస్తాయి అనమాట. నా మాట వినండి, బాగా వినండి. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే తర్వాత చదువుతాను అన్నమాట, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పార్టీని తిట్టింటాం, ఓకేనా? కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పార్టీని తిట్టింటాం, బాగా తిట్టింటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ పొలిటికల్ పార్టీస్ మనకు న్యాయం కోసం కూడా నిలబడతాయన్నమాట. అంటే మనకు న్యాయం చేయడానికి మన వైపు వచ్చి నిలబడతాయన్నమాట. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ కంట్రీ వైడ్గా అంతా ఉన్నాడు, అంటే కంట్రీ మొత్తంలో ఉన్నారన్నమాట పొలిటికల్ పార్టీస్. ఓకే, ప్రజలకు ఏదైనా నష్టం కలుగుతుంది అంటే పొలిటికల్ పార్టీస్ ప్రజలతో కలిసి పోరాడతాయన్నమాట. అర్థమవుతుందా? ప్రజలకి ఏమైనా కావాల్సి ఉంటే దానికోసం కూడా పోరాడతాయన్నమాట. అర్థమవుతుందా? ప్రజలకి ఏమైనా కావాల్సి ఉంటే దానికోసం పోరాడతాయి పొలిటికల్ పార్టీస్, ప్రజల వైపు నిలబడి. ప్రజలకి ఏమైనా నష్టం కలుగుతా అంటే దాన్ని అడగడానికి పొలిటికల్ పార్టీస్ ప్రజల వైపు నిలబడతాయి అన్నమాట. ప్రజల కోసం అంటే పబ్లిక్, ప్రజలంటే పబ్లిక్. దేనికోసం? ప్రజల యొక్క అవసరాల కోసం, ప్రజలకు ఏదైనా కావాల్సి ఉంటే దానికోసం, అంటే ప్రజల యొక్క ఒపీనియన్ కోసం. ప్రజలు అంటే పబ్లిక్ ఒపీనియన్ అనమాట. పొలిటికల్ పార్టీస్ పబ్లిక్ ఒపీనియన్ షేప్ చేయడం కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అని ప్లే చేస్తుంది అనమాట. దే రైజ్ అండ్ హైలైట్ ఇష్యూస్. ఆ పొలిటికల్ పార్టీస్ ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని నోరెత్తి అరుస్తాయన్నమాట పొలిటికల్ పార్టీస్. అర్థమవుతుందా? పార్టీస్ హ్యావ్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ అండ్ యాక్టివిస్ట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద కంట్రీ. పార్టీకి సంబంధించిన వాళ్ళు దేశం మొత్తం చాలామంది ఉన్నారనమాట. అర్థమవుతుందా? దేశం మొత్తం చాలామంది ఉన్నారు. వాళ్ళు మెనీ ఆఫ్ ది ప్రెషర్ గ్రూప్స్ ఆర్ ద ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్ అమాంగ్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. ఇప్పుడు మనం చాలామందిని వింటూ ఉంటాం, గవర్నమెంట్ ఏదైనా తప్పుగా చేసింది అనుకో కొంతమంది వేలెత్తి చూపిస్తారనమాట. వాళ్ళు కూడా పొలిటికల్ పార్టీస్ కింద పనిచేస్తున్న వాళ్ళే అనమాట. పార్టీస్ సమ్ టైమ్ ఆల్సో లాంచ్ మూమెంట్స్ ఫర్ ది రెజల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద పీపుల్. ప్రజల కోసం నిలబడతాయి పొలిటికల్ పార్టీస్, ప్రజల యొక్క ఒపీనియన్ కోసం నిలబడతాయి, పబ్లిక్ ఒపీనియన్ కోసం పొలిటికల్ పార్టీస్ నిలబడతాయి. అదే వాళ్ళు నిలబడినాక కూడా ప్రజలకు ఏమేమి కావాలో అవి జరగకపోతే అప్పుడు పొలిటికల్ పార్టీస్ మూమెంట్స్ అనేవి లాంచ్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? మూమెంట్స్ అనేవి లాంచ్ చేస్తాయి. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు, ఎవరు అంటే ప్రజలకు న్యాయం జరిగేంత వరకు పొలిటికల్ పార్టీస్ మూమెంట్స్ అనేవి కంటిన్యూ చేస్తుందన్నమాట. ఆఫెన్ ఒపీనియన్స్ ఇన్ ద సొసైటీ క్రిస్టలైజ్ ఆన్ ది లైన్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ టేక్. సొసైటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని పొలిటికల్ పార్టీస్ యొక్క లైన్స్ మీద చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. పొలిటికల్ పార్టీస్ అనుకుంటే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సపోజ్ ఇప్పుడు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అపోజిషన్లో మనకు కాంగ్రెస్ అనేది ఉందన్నమాట. ఆ కాంగ్రెస్ సొసైటీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి గురించి తెలుసుకొని ప్రజల వైపు నిలబడి పవర్లో ఉన్న గవర్నమెంట్ని వేలెత్తి చూపించిందనుకో ప్రజలకు న్యాయం అనేది జరుగుతుందన్నమాట. కానీ అలా చేయలేండి, ఏ పార్టీ చేయదు. ఒక కాంగ్రెసే కాదు, ఏ పార్టీ చేయదు అనమాట. నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను అనమాట. ఏ పార్టీ చేయదు, ఎందుకంటే ఏ అపోజిషన్లో ఉన్న పార్టీ అయినా, ఏ పొలిటికల్ పార్టీ అయినా తాను ఎలా గెలవాలో దాన్నే చూసుకుంటుందన్నమాట. ప్రజల గురించి ఎవరు పట్టించుకోరు అనమాట. ఓకేనా?
వాళ్ళు ఎలా గెలవాలి దాని గురించే ఆలోచిస్తారనమాట. ఫస్ట్ ఇది పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ అనేవి డిజైన్ చేస్తుందన్నమాట ప్రజల కోసం. థర్డ్ది లాస్ అనేటివి చేస్తుందన్నమాట కంట్రీ కోసం. ఫోర్త్ది గవర్నమెంట్ని ఫామ్ చేసి దాన్ని నడిపిస్తుందన్నమాట పొలిటికల్ పార్టీస్. ఫిఫ్త్ది పొలిటికల్ పార్టీస్ అపోజిషన్ యొక్క రోల్ అనేది ప్లే చేస్తుందన్నమాట. తర్వాత ప్రజల యొక్క ప్రజలకు అవసరమైన విషయాలను కోసం పొలిటికల్ పార్టీస్ ప్రజల యొక్క అవసరాల కోసం పొలిటికల్ పార్టీస్ ప్రజల పక్కన నిలబడి పోరాడుతుందన్నమాట. పబ్లిక్ ఒపీనియన్ని షేప్ చేస్తుందన్నమాట పొలిటికల్ పార్టీస్. ఇంకా లాస్ట్ పని ఏం చేస్తుందంటే పొలిటికల్ పార్టీస్ ప్రొవైడ్ పీపుల్ యాక్సెస్ టు గవర్నమెంట్ మిషనరీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటెడ్ బై గవర్నమెంట్స్. గవర్నమెంట్కి ప్రజలకి ఒక బండిలా పనిచేస్తుంది అనమాట పొలిటికల్ పార్టీస్. దీనికి ఎగ్జాంపుల్ చెప్పినా అనుకోండి, ఇప్పుడు మీకు ఏదన్నా ఒక అవసరం పడింది, ఎవరితో, గవర్నమెంట్ ఆఫీసర్స్తో, ఎంఆర్ఓతో కావచ్చు, ఆర్ఓతో కావచ్చు, ఎవరితో ఒకరితో అవసరం అనేది పడింది అనమాట గవర్నమెంట్ ఆఫీసర్స్తో. ఓకే, బాగానే ఉంది. మీరు వెళ్ళి అవసరం తీర్చుకోవడానికి ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని ఏమన్నా సాల్వ్ చేయగలరా అని వాళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ మేనర్లో అడుగుతారనమాట. కానీ వాళ్ళు పట్టించుకోరన్నమాట. అర్థమవుతుందా? అదే మీకు ఎవరో ఒకరు మంచి లీడర్ అనేది తెలిసింటారనమాట, మంచి పొలిటికల్ పార్టీ యొక్క లీడర్ అనేది తెలిసింటారనమాట. అర్థమవుతుందా? ఆ పొలిటికల్ లీడర్ని చెప్తారనమాట, ఈ రెవెన్యూ ఆఫీసర్ మాకు పట్టించుకోలేదు, నాకు సమస్య ఉంటే అట్లా మీరు చెప్పగలరా అని చెప్తారనమాట. అతను కంప్లైంట్ చేస్తారు. అప్పుడు ఆ పొలిటికల్ పార్టీ లీడరు ఎంఆర్ఓకి ఆర్ఓకి చెప్తాడనమాట, ఏం మీరు ఇట్లా చేస్తున్నారు, అతని సమస్యలు తెలుసుకోవాలి కదా, వాటిని సాల్వ్ చేయాలి కదా అని అరుస్తారనమాట. అంటే మనకు గవర్నమెంట్ ఆఫీసర్స్కి, పబ్లిక్కి ఈ పొలిటికల్ పార్టీస్ ఒక బండిలా పనిచేస్తాయి అనమాట. అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్తో మనం ఏదన్నా పనిని చేయించుకోవచ్చు, అది న్యాయమైందే, అడుగుతానే న్యాయమైందే. మనకు సమస్య ఉంది, దాన్ని చేయాలి అంటే వాళ్ళు చేయట్లే, కానీ పొలిటికల్ పార్టీ లీడర్స్ ద్వారా మనం చేయించవచ్చు అనమాట. అంటే మనము గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ని అందుకోవడానికి పార్టీస్ మనకు హెల్ప్ చేస్తాయి అన్నమాట. అదే సపోజ్ మీ స్ట్రీట్లో, ఓకేనా, మీ స్ట్రీట్లో చెత్త అనేది వేస్తున్నారు అనమాట. చెత్త అనేది తీసుకోబోట్లే ఏఎంసీ వాళ్ళు, చెత్త అనేది తీసుకోబోట్లే మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళు. చాలా రోజుల నుండి పేరుకుపోయిందనమాట. నీకు బాగా మీ ఏరియా యొక్క కౌన్సిలర్ అనే వాళ్ళు తెలుసు అనమాట. ఆ కౌన్సిలర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అనమాట, చూడండి మా ఏరియా స్ట్రీట్లో కొంచెం చెత్త అనేది ఉంది, దాన్ని తీసుకోబోట్లు చాలాసార్లు కంప్లైంట్ చేసినాం అని కంప్లైంట్ చేస్తాం. అప్పుడు ఆ కౌన్సిలర్ వెంటనే నీ ముందరే ఫోన్ చేస్తాడనమాట మున్సిపల్ కార్పొరేషన్కి, ఏమి ఇట్లా చేస్తున్నారంట అని చెప్తే, లేదు సార్ ఇప్పుడు వెళ్తాం సార్, క్లీన్ చేస్తాం సార్ అంటారనమాట. ఇలా పబ్లిక్ని గవర్నమెంట్ స్కీమ్స్ అందుకోవడానికి పొలిటికల్ పార్టీస్ అనేది హెల్ప్ చేస్తుందన్నమాట. అర్థమవుతుందా? పార్టీస్ ప్రొవైడ్ పీపుల్ యాక్సెస్ టు గవర్నమెంట్ మిషనరీ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్. గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ని కావచ్చు, మిషనరీని వాడుకోవడానికి పార్టీస్ హెల్ప్ చేస్తాయన్నమాట. ఫర్ అన్ ఆర్డినరీ సిటిజన్ ఇట్ ఈస్ ఈజీ టు అప్రోచ్ ఏ లోకల్ పొలిటికల్ పార్టీ లీడర్ దెన్ ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ని కలవడానికంటే ఒక పార్టీ లీడర్ని కలవడమే ఈజీ అనమాట. ఇప్పుడు మీ ఏరియాలో కౌన్సిలర్ని నువ్వు ఈజీగా కలవచ్చు ఒక ఫ్యూ అవర్స్లో అట్లా. అదే గవర్నమెంట్ ఆఫీసర్ని కలవాలంటే అయిపోయేంత వరకు వెయిట్ చేయాలి, అపాయింట్మెంట్ అనేది తీసుకోవాలి. అర్థమవుతుందా? దట్ ఈస్ వై దే ఫీల్ క్లోజ్ టు పార్టీస్ ఈవెన్ వెన్ దే డు నాట్ ఫుల్లీ ట్రస్ట్ దెమ్. అందుకే మనము ఫస్ట్లో చదువుకున్నాం కదా, వాళ్ళకు రిమోట్ ఏరియాస్లో ఉన్న ప్రజలకి పొలిటికల్ పార్టీస్ గురించి ఏమీ తెలిసి ఉండదు, కానీ వాళ్ళకు ఇది మాత్రం ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. రిమోట్ ఏరియాస్లో ఉన్న ప్రజలకు డెమోక్రసీ గురించి ఏమీ తెలిసి ఉండదు అనమాట. డెమోక్రసీ గురించి ఏమీ తెలిసి ఉండదు, కానీ వాళ్ళకు పొలిటికల్ పార్టీస్ గురించి బాగా తెలిసి ఉంటుంది అనమాట. పాయింట్ అర్థమవుతుందా? పొలిటికల్ పార్టీస్ గురించి బాగా తెలిసి ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ పొలిటికల్ పార్టీస్ నమ్మకపోయినా వాళ్ళ గురించి బాగా తెలిసి ఉంటుంది అనమాట. అలాగే వాళ్ళ పొలిటికల్ పార్టీస్కి క్లోజ్గా ఉన్నట్టు ఫీల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఏరియాలో ఉన్న కౌన్సిలర్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాము అంటే ఆ కౌన్సిలరు మంచోడు అయి ఉంటాడు, అందరి సమస్యలు వినేవాడు అయి ఉంటాడు, క్లోజ్గా ఉండింటారనమాట. పార్టీస్ హ్యావ్ టు బి రెస్పాన్సివ్ టు పీపుల్స్ నీడ్స్ అండ్ డిమాండ్స్, అదర్వైజ్ పీపుల్ కెన్ రిజెక్ట్ దోస్ పార్టీస్ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్. ఆ లీడర్స్ కూడా ఊరికేం పని చేయరు. ఒకవేళ కౌన్సిలర్ ఇన్లేదని ఒక సమస్య అనేది, అప్పుడు నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో ఆ ఓటర్ యొక్క ప్రతాపం అనేది చూపిస్తాడనమాట.
ఏం కౌన్సిలర్, నేను నీ దగ్గరకు వచ్చి బాగా అడిగింటే మా స్ట్రీట్లో చెత్త ఉంది అట్లా క్లీన్ చేపి అంటే నువ్వు క్లీన్ చేపివా, సర్లే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో నేను నీ కథ అనేది తెలుసా. అలా కూడా కౌన్సిలర్స్ భయపడి చేస్తారనమాట. అది బయటకు అనమనుకోండి, కానీ వాళ్ళకు కూడా తెలిసిండేది వాళ్ళు కౌన్సిలర్ అయినారు అంటే వాళ్ళకి అర్థం ఏంటుంది. ఇప్పుడు మనం ఇతని కోసం చేయకపోతే మనకు నెక్స్ట్ ఎలక్షన్స్లో చాలా దెబ్బ అనేది పడుతుంది, కాబట్టి ఇతని కోసం ఏదో ఒకటి చేద్దామని చేస్తారనమాట. ఆ చెత్తను క్లీన్ చేపిస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు ఖచ్చితంగా 8 మార్క్స్ క్వశ్చన్ అనేది జరుగుతుంది, వస్తుంది కూడా. 8 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది క్వశ్చన్ అనేది. కోర్స్ పవర్ షేరింగ్ మీరు బాగా చదివింటే ఈ చాప్టర్ని చదివే పని లేదు 8 మార్క్స్కి, కానీ 1 మార్క్ మాత్రం ఖచ్చితంగా చదవాల్సిందే. ఒకవేళ చాప్టర్ కష్టమో అనిపించండి, ఈ చాప్టర్ని మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ అవుతుందన్నమాట ఖచ్చితంగా. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ డన్ బై ద పొలిటికల్ పార్టీస్? ఫస్ట్ వన్, ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. సెకండ్ వన్, పాలసీస్ ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తుంది అనమాట పొలిటికల్ పార్టీస్ ప్రజల కోసం. థర్డ్ వన్, కంట్రీ కోసం లాస్ అనేవి తయారు చేస్తుంది. ఫోర్త్ వన్, గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది, దాన్ని నడిపిస్తుంది అనమాట. ఫిఫ్త్ వన్, అపోజిషన్ పార్టీ యొక్క రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సిక్స్త్ వన్, పబ్లిక్ ఒపీనియన్ కోసం నిలబడుతుంది అనమాట పొలిటికల్ పార్టీస్. సెవెంత్ వన్, ప్రజలకి గవర్నమెంట్ ఆఫీసర్స్ని అందుకోవడానికి లేకుంటే గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ అందడానికి ప్రజలకి ఈ పొలిటికల్ లీడర్స్ అనేవాళ్ళు మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తారనమాట. ఓకేనా. ఇప్పుడు పొలిటికల్ పార్టీ అంటే ఏమో తెలుసుకున్నాం. ఓకే, పొలిటికల్ పార్టీలు ఎవరెవరు ఉంటారో అది కూడా తెలుసుకున్నాం. లీడర్స్, యాక్టివ్ మెంబర్స్, ఫాలోవర్స్, అంటే బాహుబలి, కట్టప్ప, మహేష్మతి ప్రజలు అనమాట. ఇదంతా తెలుసుకున్నాం. తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏమేం పనులు చేస్తుందో దాని గురించి తెలుసుకున్నాం. మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఉందన్నమాట స్టార్టింగ్ నుండి. ఎందుకు పొలిటికల్ పార్టీస్ అవసరం? ఎందుకు అవసరం అంటే ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్, మనకు పొలిటికల్ పార్టీస్ అవసరం అన్నమాట. అర్థమవుతుందా? పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరం? ఎందుకు అవసరము అంటే పొలిటికల్ పార్టీస్ ఇన్ని ఇంపార్టెంట్ పనులు అనేవి చేస్తుందన్నమాట. ఒకవేళ పొలిటికల్ పార్టీస్ లేకపోయి ఉంటే మనకి ఇటువంటి పనులు అనేవి జరగవు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి పొలిటికల్ పార్టీస్ మనకు ఉండడం అవసరం అన్నమాట. నీడ్కి, నెసెసిటీకి అర్థం ఏందో తెలుసుకోండి. నీడ్ వచ్చేసి అవి ఎందుకు అవసరం. నీడ్ మీనింగ్ అంటే అందరికీ తెలిసిపోతుంది. నెసెసిటీ మీనింగ్ వచ్చేసి అవి లేకుండా మనం బతకలేమా? ఇప్పుడు ఫోన్స్ అంటేనా, ఫోన్లు లేకుండా మనం బతకలేమా అని ఇదే అనమాట క్వశ్చన్ అనేది. ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి మనకు అవసరం అని నేను అంటున్నా. మీరు క్వశ్చన్ అడగచ్చు, ఆ పొలిటికల్ పార్టీస్ లేకుండా మనం ఈ పనులన్నీ చేసుకోలేమా అని మీరు అడుగుతారనమాట. ఓకేనా. దానికి ఆన్సరే నెక్స్ట్ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఈ టాపిక్ని కంటిన్యూ చేయబోతాం అనమాట. మీకు అర్థమైంది కదా, ఇక్కడి వరకు ఫ్లో అనేది అర్థమైంది కదా. మనము ఈ చాప్టర్లో ముఖ్యంగా 3 టాపిక్స్ని చూడబోతున్నాం. మనకు పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరం, అవసరమైతే ఎన్ని ఉండాలి, తర్వాత స్టేట్ పార్టీస్, నేషనల్ పార్టీస్, తర్వాత పొలిటికల్ పార్టీస్ ఏమేమి తప్పులు చేస్తున్నాయి, ఆ తప్పుల్ని మనం ఎలా సరిదిద్దాలో అది గురించి చదువుకుంటాం అనమాట. మనము పొలిటికల్ పార్టీ అంటే ఏమో తెలుసుకున్నాం, పొలిటికల్ పార్టీలో ఎవరెవరు ఉంటారో తెలుసుకున్నాం, పొలిటికల్ పార్టీ ఏమేమి పనులు చేస్తుందో అది తెలుసుకున్నాం అనమాట. ఎందుకు అవసరం పొలిటికల్ పార్టీస్? ఎందుకంటే ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి. తర్వాత క్వశ్చన్ ఏమొస్తుంది, నెసెసిటీ మీద క్వశ్చన్ వస్తుంది. ఏమని? ఈ పనులన్నీ చేస్తుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ అవసరం. పొలిటికల్ పార్టీస్ లేకపోతే మనం ఈ పనులన్నీ చేసుకోలేమా క్వశ్చన్ వస్తుంది. నిజంగా అవసరమా పొలిటికల్ పార్టీస్ అని ఇంకా క్వశ్చన్ వస్తుంది అనమాట. సరే నేను అంటన్నా ఇన్ని పనులు చేస్తుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ అవసరమని, కానీ మీలో కూడా చాలామంది క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఈ పనులని మనం పొలిటికల్ పార్టీస్ లేకోకుండా చేసుకోలేమా? దానికి ఆన్సరే నెక్స్ట్ వీడియో అనమాట. నెక్స్ట్ వీడియోలో మనము ఆ టాపిక్ని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్ని బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. ఓకేనా. అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మాకు మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట ఇటువంటి వీడియోస్ చాలా చేయడానికి. పబ్లిక్ ఎగ్జామ్లో సోషల్లో 100 out of 100 అనేది ఖచ్చితంగా వస్తుంది సోషల్ సైన్స్ ఛానల్ నుండి చదువుకుంటే మాత్రం. ఓకేనా. లాస్ట్ వరకు పోరాడదాం, కష్టపడదాం, చదువుకుందాం అనమాట. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.